అఖండ బాగానే హిట్ అయింది. అఖండ 1, అఖండ 2 రిలీజ్ బ్రేక్ పడింది. ఈ రిలీజ్ బ్రేక్ పడటంతో అసలు ఎందుకు బ్రేక్ పడింది రిలీజు? ప్రీ రిలీజ్ ఎందుకు ఆగిపోయింది? సినిమా ఎందుకు రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయింది అని కనీసం అవగాహన లేనటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిడతా ఉన్నారు. దిల్ రాజు గారి వల్ల ఆగిపోయిందంట, చిరంజీవి గారి వల్ల ఆగిపోయిందంట, ప్రీమియర్ షో ఏదో క్యాన్సిల్ అయిందంట, లేకపోతే నాగార్జున గారి వల్ల ఏదో క్యాన్సిల్ అయిందంట, లేకపోతే ఏదో రేవంత్ రెడ్డి గారి వల్ల క్యాన్సిల్ అయిందంట, లేకపోతే రకరకాలుగా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క విషపూరితమైనటువంటి ఆలోచనని సమాజం మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనమాట. అది చాలా తప్పు. అసలు సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియనటువంటి బుర్ర లేనటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా కథనాలు వండి వారుస్తూ ఉన్నారు. ఏమొస్తుంది దానివల్ల? ఏమొస్తుంది? అఖండ 2 సినిమా ఆడితే ఎవరికి నష్టం? అందరికీ చూడాలనే ఉంటుంది సినిమా. అందులో సనాతన ధర్మానికి మంచి ప్రయారిటీ ఇచ్చారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఆ సినిమా సంబంధించినటువంటి ఆ పోస్టర్ చూస్తే కూడా చాలా క్లియర్గా అందరికి అర్థమవుతుంది. అలాంటి సినిమాని ఎవరు ఆపుతారు? ఎందుకు ఆపుతారు? బాలకృష్ణ గారి సినిమాలు ఆపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో ఆయన బావగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అల్లుడు మరి ముఖ్యమంత్రి కుడిభుజంగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కుమారుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 3వసారి. ఇక్కడ తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరన్నా కాదన్నా ఆయనకు అత్యంత సన్నిహితుడు, సరే శిష్యుడు అని అనకూడదు.